ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో రిటర్న్ ఎయిర్ అనేది మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలనేది మనం లాస్ట్ సెక్షన్‌లో మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఇప్పుడేంటంటే మనకి ఇందులో మల్టిపుల్ అంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ అనేది మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్‌దంతా కూడా మనం సెలెక్షన్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇందులో మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నాకిక్కడ స్పేసెస్ అనేది మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆర్‌విటి లింక్ అనేది మనం అన్‌చెక్ చేయాలి. సో, ఇక్కడ ఓకే అని మనం పెట్టుకోవాలి. సో, అప్పుడు నాకేమవుతుందంటే ఇవి ఒక్కటే మాత్రమే సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎలివేషన్ పార్ట్‌లోకి మనకు రావాలి. ఓకే. సో, ఎలివేషన్ పార్ట్‌లోకి వచ్చిన తర్వాత సో, ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కాపీ టు క్లిప్‌బోర్డ్ అనేది మనం చేయాలి. కాపీ టు క్లిప్‌బోర్డ్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్‌లో ఏం చేయాలంటే ఇక్కడ అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓకే అని మనం పెట్టుకోవాలి. సో, అప్పుడు నాకేమవుతుంది నాకు ఏవైతే నేను ఇక్కడ స్పెసిఫై చేశానో సో, దాని ప్రకారం ఇక్కడ నాకు మల్టిపుల్ లెవెల్స్‌లో డక్టింగ్ అనేది నాకు ఆటోమేటిక్‌గా నాకు కాపీ అయిపోద్దన్నమాట. చాలా ఈజీగా. అందుకనే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సో, ఫస్ట్ ఒక లేఅవుట్ డిజైన్ చేసి దాన్ని మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కాపీస్ చేయడం అనేది ఇక్కడ అంటే అప్లికేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సో, చాలా ఈజీగా మనం చేసుకోవడానికి అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే హెచ్‌విఏసీ సిస్టంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెక్ అనేది తీసుకున్నాను అనుకోండి. నాకు ఇక్కడ లెవెల్ 1 తాలూకా మ్యాపింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మెక్ 2 తీసుకున్నాం అనుకోండి, దానిలోనివి మనకి కనబడతాయి. అలాగే 3 తీసుకున్నాం అనుకోండి, 3 లెవెల్లో ఉన్నవి మాత్రమే మనకి కనిపిస్తాయి. అలాగే 4లోకి వెళ్ళామనుకోండి, 4 లెవెల్ అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుండి టాప్ ఫ్లోర్ వరకు సేమ్ ప్లాన్స్ కాబట్టి లేఅవుట్ విజార్డ్ అనేది ఎక్కడా కూడా మనకి చేంజ్ అవ్వదు. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత ఓకే. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫైనల్‌గా ఇక్కడ ఈ ఏరియాలో మనం ఏం చేస్తామంటే సిస్టంలోకి వెళ్ళాలి. సో, సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు మెకానికల్ ఎక్విప్మెంట్స్ అని ఉంటుంది. మెకానికల్ ఎక్విప్మెంట్స్ దాంట్లో సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి
రకరకాల విఏవి. సో మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏహెచ్యు అంటే ఎయిర్ హ్యాండలింగ్ యూనిట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏహెచ్యు అనే దాన్ని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం దాన్ని ఎక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకనంటే బికాజ్ మనం ఎక్కడ వరకు అయితే మనకి లేఅవుట్ అనేది చేసామో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ క్లిక్ చేద్దాం అనుకోండి. సో క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 3D వ్యూలోకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏహెచ్యు అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఏమైనా మనకి ఏహెచ్యు అనేది మనం ఎలాగ యాడ్ చేయాలనేది మనం అంటే ఇక్కడ మల్టీ లెవెల్ డక్టింగ్ ఎలాగ చేయడం అనేది నేర్చుకున్నాము. అలాగే మనం ఏ ప్లేస్లో ఏహెచ్యుని డిజైన్ చేయాలో మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.